మన ధర్మం ఎక్కడ జరుగుతుందో సపోర్ట్ చేస్తే మన పిల్లలకు మంచిది, మన వంశానికి మంచిది. ప్రతిదానికి ఒక లెంక పెడుతున్నాం. మనం అనుకున్న పని కాలే దేవుడికి పూజ చేయం, అటు తప్పది. అది వేరే, ఇది వేరే. దానికి దీనికి సంబంధం లేదు. నేను అనుకుంది కాలేదు కాబట్టి దేవుడి పూజ చెయ్యం, దేవుడి స్తోత్ర చెయ్యం, దేవుడి దగ్గరికి వెళ్ళం అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఏం గాడితో ఒక అంతేగా, దేవుడికి ఏం లాస్ లేదు కదా, నీకే లాస్. దేవుడు ఎప్పుడూ లాస్ కాడు. నువ్వు రాలేదు, నీ దీపం పెట్టలేదు, నీ నైవేద్యం చేయలేదు, నువ్వు టెంకాయ కొట్టలేదు, నీ కుళ్ళిపోయిన అరటిపండు తీసుకోలేదు, ఇవ్వలేదు అని ఏమీ అనడు. చూడండి, ఇప్పుడు హారాలు ఇచ్చారు, ఏం చేసుకున్నా తిన్నాను నేను, ఇక్కడ పెట్టా, ఏం చేసుకున్నా తిని దీని మీద పడుకొని రోళ్ళకి అంత రుద్దుకొని చేశానా? ఈ భక్తి ప్రదర్శన చేశారు, ఇక్కడ పెట్టు. దేవుడు ఏమి తినడు, ఏం తినడు. కొబ్బరికాయ తిన్నాడా మీ ఊర్లో? మా ఊర్లో తినలేదు, ఇక్కడ తిన్నాడేమో తెలియదు. కానీ ఒక కొబ్బరికాయ, ఒక టెంకాయ, అది ఒక అరటిపండు తినలేదు. పూజారి గారు తింటారేమో కానీ దేవుడు తినలేదు. సో ఇది మనకు బాగా తెలియాల. ఆధ్యాత్మిక రూపాన్ని, ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం చేస్తున్నాం, దానికి సపోర్ట్ చేస్తున్నాం. అల్పమో స్వల్పం పరమాత్ముడు ఇచ్చింది, వచ్చినప్పుడు మీరేమైనా తీసుకొచ్చారా? లేదే. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకోరు, లేదే. ఎవరు వస్తారు ఎంట, ఎవరు రారే. ఎంత ప్రేమగా ఉన్న భార్య రాదు, ఎంత ప్రేమగా ఉన్న మొగుడు రాడు, ఎంత ప్రేమగా అమెరికాలో ఉండే పిల్లలు రారు, బ్యాంకులో ఉండే డబ్బు రాదు, అప్పు రాదు, గిప్పు రాదు, నీతో పాటు రోగం కూడా రాదు, అది కూడా పోతుంది నువ్వు పోయిన తర్వాత. ఎన్నో ఏళ్ళగా రోగం అనుభవిస్తున్నావు కదా, నీ జతలో రాదు, అది వదిలేస్తాం. డబ్బు, ఇల్లు, పిల్లలు, కథ ఉండి మనకు అంటిన రోగమో మనకు రాదు జతలో. పోను అక్కడ వెళ్ళి మూలుగుదామంటే, శాంతిగా ప్రశాంతిగా మూలుగుదామంటే అది రాదు. అన్నీ వదిలేస్తాం, మంచిది చెడ్డది అన్నీ వదిలేస్తాం. మనం బతికినంత కాలము మన మనస్సుకు సమాధానంగా మనం 10 మందికి అన్నదానం చేశామనుకోండి, 10 మంది భోంచేస్తూ ఉంటే అది చూస్తే మనకి ఎంత ఆనందం తెలుసా. కుళ్ళు పడకూడదు, ఆనందపడాలా. భగవంతుడికి ఎన్ని చేతులు, ఎన్ని నోళ్ళు. అట్లా తింటూ ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా పరమాత్ముడు తింటున్నాడు. పేదవాళ్ళే కావచ్చు, పెద్ద